ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రామ్, ఆవిడ మీ అమ్మ సుమతి కాదు అని మహా చెబుతున్నా సీత ఆవిడ్ని వరుసలు పెట్టి మరీ పిలుస్తుంది. ఆవిడే మీ అమ్మ అని సీత మనల్ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తుందేమో రామ్. ఆవిడ మా అత్తమ్మ అని నేను నమ్ముతున్నాను కాబట్టి అలా పిలుస్తున్నాను. మీరేం బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఆవిడ మా అమ్మ కాదు అని నమ్ముతుంటే నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు సీత. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది మామ. అయినా మహాలక్ష్మి అత్తయ్య ఆవిడ్ని ఇంటికి తీసుకొచ్చింది తను సుమతి అత్తమ్మ అవునో కాదో తేల్చుకోవడానికే కదా. అవును, అందుకే తీసుకొచ్చాను. తను సుమతో కాదో తనే నిరూపించుకోవాలి. ఆల్రెడీ నేను డిఎన్ఏ టెస్ట్ లో ఆవిడే సుమతి అత్తమ్మ అని నిరూపించాను కదా. అది ఫేక్ రిపోర్ట్ అని తేలింది కదా, దాన్నెలా నమ్ముతాం? ఆ రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టినట్టు మీరు అత్తమ్మకు అగ్ని పరీక్ష పెట్టారా మావయ్య? అగ్ని పరీక్ష అనుకుంటారో విషమ పరీక్ష అనుకుంటారో మీ ఇష్టం. తనే సుమతి అనడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. ఫేక్ ఎవిడెన్స్లతో మేనేజ్ చేయాలనుకుంటే కుదరదు. పక్కా సాక్ష్యాలుంటేనే మేము నమ్ముతాం, లేదంటే ఆవిడ జైలుకి వెళ్లాల్సిందే. అనవసరంగా శ్రమ పడకు సీత. ఆవిడ మా అమ్మ కాదు, పిన్ని చెప్పింది విను. చాలు మామ, నేను నా మనసు చెప్పిందే వింటాను. మీకు పక్కా ఆధారాలు కావాలి, అంతే కదా? నేను కొన్ని అడుగుతాను, చెప్పత్తమ్మా. నువ్వు మావయ్యతో కొన్ని సంవత్సరాలు కాపురం చేశావు కదా, నీకు మావయ్యకు మధ్య తీపి గుర్తులుంటాయి కదా, వాటి గురించి చెప్పు. లేదా మావయ్యకు ఇష్టమైన వంటకాల గురించి చెప్పు. చెప్తాను. ఆయనకి నా చేత్తో చేసిన గుత్తి వంకాయ కూరంటే చాలా ఇష్టం. ఉప్మా పెసరట్టు అల్లం చట్నీ ఇష్టంగా తినేవారు. అలాగే నాన్ వెజ్లో ఎండు రొయ్యల ఫ్రై అన్నా పులస చేపన్నా మహా ఇష్టం. ఏంటి మామయ్య, అత్తమ్మ చెప్పింది నిజమేనా? తను చెప్పినవన్నీ నాకిష్టమే, కానీ ఇవన్నీ తనకెలా తెలుసు? ఎలా అంటే తనే సుమతి అత్తమ్మ కాబట్టి. ఈ ఆధారం చాలా, ఇంకా కావాలా? చాలే ఆపు. ఆవిడేదో చెప్పిందని అదంతా నిజమని నమ్ముతామా? ఆవిడ ఇంతకు ముందు డాన్స్ టీచర్గా ఈ ఇంట్లో ఉంది కదా, అప్పుడు అవన్నీ గమనించి ఇప్పుడు పాఠం అప్పగించినట్టు చెప్తోంది. అవును, అప్పుడు డాడ్ టేస్ట్లన్నీ అబ్జర్వ్ చేసి ఇప్పుడు చెప్తోంది పిన్ని చెప్పింది రైట్. ఎప్పుడు మీ పిన్ని ఏం చెప్తే అదే రైటా మామా? రామ్ని చిన్నప్పటి నుంచి పెంచిన మహాని నమ్మకుండా నిన్నగాక మొన్నొచ్చినా నిన్ను నమ్ముతాడనుకుంటున్నావా? రామే కాదు, మేమందరం మహావదన్నే నమ్ముతాం. మహా ఏం చెప్పినా కరెక్ట్గా ఉంటుంది, ఏం చేసినా కాంక్రీట్గా ఉంటుంది. అత్తయ్య మిమ్మల్ని అందరినీ అలా తయారు చేసింది మావయ్య. రండి బాబాయ్, టిఫిన్ చేద్దరు గాని. వద్దమ్మా, డైటింగ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అన్నయ్య, టిఫిన్ ఖర్చు తగ్గించావు. ఈ ఇంట్లో నువ్వు దోచుకున్న దాంట్లో నేను తినదెంత? సముద్రంలో చిన్న నీటి చుక్కంత.
ఆ, నిన్ను కలవడానికి ఒకరొచ్చారు చెల్లాయ్. ఎవరు? ఎవరో గాయత్రి దేవంట. గాయత్రి వచ్చిందా? నీతో ఏదో మాట్లాడాలంట, బయటుంది. హాల్లో కూర్చోబెట్టు, వస్తున్నాను. ఆ, ఆవిడెవరో వస్తే ఈవిడెందుకు కంగారు పడుతుంది? హౌ ఆర్ యు మహా? ఐఎమ్ ఫైన్. నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? నేను సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. మనం కలిసి చాలా సంవత్సరాలైంది. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? అమెరికాలో ఉంటున్నాను. మొన్ననే ఇండియా వచ్చాను. మీ ఫ్యామిలీని పరిచయం చేయవా? ష్యూర్. మా వారు జనార్దన్. నమస్తే అండి. నమస్తే. మరిది గిరి, తోడికొడలు అర్చన. నమస్తే. మా అన్నయ్య చలపతి, అబ్బాయి రామ్, కోడలు సీత. కూతురు ప్రీతికి ఈ మధ్యనే పెళ్ళయి అత్తారింటికి వెళ్ళింది. పిల్లలా? వీళ్ళని అవును. ఇంకేంటి సంగతులు? అమెరికన్ లైఫ్ ఎలా ఉంది? అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావా? అది కాదు మహా, నీకు నీకు ఎంతమంది పిల్లలు? ఏం చేస్తున్నారు? వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయా? నా పిల్లల సంగతి తర్వాత నువ్వు చూడు, మనం కలిసి ఎన్నో సంవత్సరాలైంది. చాలా విషయాలు మాట్లాడుకోవాలి. పద, అలా లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం రా. చాలా సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితురాల్ని చూసి మహా మురిసిపోతోంది. అంతే కదా బావగారు, అసలే మహా స్నేహానికి చాలా విలువిస్తుంది. అవునవును, స్నేహం కోసం ప్రాణం ఇస్తుంది, లేదా ప్రాణాలు తీస్తుంది. మా మహావదంతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా సరే మర్చిపోలేరు. నిజమే, ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తుంది. మా పిన్ని తమ ఫ్రెండ్ అని చాలా మంది ప్రౌడ్గా చెప్పుకుంటారు. అంత గొప్ప స్నేహితురాలి గురించి చెప్పుకోకుండా ఎవరు మాత్రం ఉండగలరు? నువ్వు మహాలక్ష్మిని పొగుడుతున్నావా లేక తిడుతున్నావా సీత? అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత బాబాయ్. తన ఫ్రెండ్ను చూసి మహాలక్ష్మి అత్తయ్య ఎందుకు టెన్షన్ అవుతుంది? సడన్ గా ఎందుకు బయటికి తీసుకెళ్ళింది? వాళ్ళేం మాట్లాడుతున్నారు? ఏం అర్థం కావట్లేదే. ఖచ్చితంగా మహాలక్ష్మి అత్తయ్యకు ఆ డాక్టర్కి మధ్య ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. మావయ్య, మీతో కాస్త మాట్లాడాలి. ఏంటది? నేను విద్యాదేవి టీచర్ని, సుమతి అత్తమ్మ అని నమ్మి ఇంట్లోకి తెచ్చిపెట్టాను. కానీ మీరెవ్వరూ నమ్మట్లేదు.
వీళ్ళు ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు కానీ మీరైనా ఆలోచించాలి కదా మావయ్య. అత్తయ్యని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 10 ఏళ్లకు పైగా కలిసున్నారు. అత్తమ్మ మాట, మనసు, మనస్తత్వం అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు అత్తయ్య రూపం మారిపోయి ఉండొచ్చు, కానీ మనసైతే మారదు కదా మావయ్య. ఆ మనసుని మీరు గుర్తించలేరా? అత్తమ్మ మీ గురించి, మీ ఇష్టాల గురించి, మీ అలవాట్ల గురించి చెప్తుంది. గతంలో మీ మధ్య జరిగిన విషయాల గురించి చెప్తుంది. తను అత్తమ్మ కాకపోతే ఆ విషయాలన్నీ ఆవిడకెలా తెలుస్తాయి? ఏ ఆడది పరాయి మగాణ్ణి తన భర్త అని చెప్పదు. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడుతూ, కష్టాలని భరిస్తూ ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నా మీతో కలిసి ఉండాలని ఆవిడ పడుతున్న తపన మీకు అర్థం కావడం లేదా? ఆవిడ ఆస్తిపాస్తులు కోరుకోవడం లేదు మావయ్య. తను కోల్పోయినా భర్త, పిల్లలకు దగ్గర కావాలనుకుంటున్నారు. మీరొక్కసారి మనసుతో ఆలోచించండి. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. సుమతి అత్తమ్మ పైన మీకున్న ఇష్టాన్ని గుర్తు చేసుకోండి. ఆ ఇష్టంతో, ప్రేమతో ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. ఎవరో గాయత్రి దేవంట. ఏంటత్తమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఆ డాక్టర్ వచ్చినప్పుడు మహాలక్ష్మిలో ఏదో కలవరపాటు కనిపించింది. అవునత్తమ్మా, నేను కూడా గమనించాను. బయట కూడా మహాలక్ష్మి అత్తయ్య ఆ డాక్టర్తో ఏదో మాట్లాడుతుంది. నాకు సరిగ్గా వినిపించలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం ఉన్నట్టుంది. ఖచ్చితంగా మహాలక్ష్మి ఏదో దాస్తోంది సీత. అది మనం కనిపెట్టాలి. అవునత్తమ్మా, ఆ రహస్యం మనకు ఉపయోగపడేదైతే మహాలక్ష్మి అత్తయ్యను ఇరుకున పెట్టొచ్చు. మీరిద్దరూ ఎప్పుడు చూసినా ఏవో సీక్రెట్స్ మాట్లాడుకుంటూనే ఉంటారేంటి? పైగా ఇప్పుడు నేను రాగానే ఆపేశారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ, మా ఆడాళ్ల మధ్య ఏవో ముచ్చట్లుంటాయి మామా. అవి మీ మగాళ్ళకెందుకు? మీరు మా పిన్ని గురించే మాట్లాడుకుంటున్నారు కదా. ఆవిడ గురించి మాకు చాలా అనుమానాలున్నాయి, కానీ ఏం చెప్పినా నువ్వు వినవు, నమ్మవు కదా. ఎప్పుడూ మా పిన్నిని అనుమానించడమేనా నీ పని? ఇప్పుడు మీరిద్దరూ కలిసి మా పిన్నిని ఏ విధంగా తప్పు పట్టాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తున్నారు కదా. అదేం లేదు బాబు. మీ ఉద్దేశం అదే అని నాకు తెలుసు. మీరు ఎన్ని తప్పులు చేసినా మా పిన్ని క్షమిస్తోంది. మా పిన్ని మంచితనం మీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు మంచిది అని చెప్తున్నావు, కానీ ఆవిడ ఎలాంటి పనులు చేస్తుందో, ఎలాంటి నిజాలు, రహస్యాలు దాస్తుందో నీకు తెలియదు మామా. మా పిన్ని గురించి నాకు తెలీదా? ఏ సంబంధం లేని ఈవెంట్ని తీసుకొచ్చి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం. నీకిచ్చిన మాట కాదనలేక మా పిన్ని ఈవెంట్ని ఇంటికి తీసుకొచ్చి భరిస్తోంది. ఇన్ని చేసినా ఇంకా మా పిన్నినే అంటున్నాం. నీది అమాయకత్వమో మూర్ఖత్వమో అర్థం కావట్లేదు సీత. ఆ రెండూ కాదు మామా, నాది మానవత్వం. అదే నీకు అర్థం కావడం లేదు. ఒక మనిషిని చంపిన ఇంకో మనిషిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడమేనా మానవత్వం? ఇలా ఏ ఇంట్లోనైనా జరుగుతుందా? నువ్వు నాకు దూరం అవ్వకూడదు అని మా పిన్ని నిన్ను ఆ కేసులో నుంచి విడిపించింది. నువ్వు మాత్రం ఈవిడ్ని వదలకుండా నీ వెంట తీసుకొచ్చావు. ఒక అబద్ధాన్ని నిజం అంటున్నావు. అర్థం ఆధారం లేని నమ్మకాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నావు. నీలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియడం లేదు.
నేను మారాలి అంటున్నాడు కానీ నిజంగా మారాల్సింది రామామే. అమ్మగా మిమ్మల్ని గుర్తించట్లేదు. తన పిన్ని చెప్పిందే గుడ్డిగా నమ్ముతున్నాడు. నా కోసం మీ ఇద్దరు గొడవ పట్టం నాకిష్టం లేదు సీత. అయ్యో అత్తమ్మ, ఇది గొడవ కాదు, మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఉండేదే. ఒక్క ఈ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో రామ్మామ నాతో చాలా మంచిగా ఉంటాడు. సరే సీత, నా గురించి రామ్తో ఎక్కువగా గొడవ పడద్దు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అప్పటి వరకు ఎంత బాధగా ఉన్నా ఓపిక పడతాను. మీ తల్లి కొడుకులు కలిసే రోజు త్వరలోనే వస్తుందత్తమ్మా. ప్రామిస్. ప్రామిస్ కాదు, ప్రామిస్. ఆ అదే అదే. ఎవరు నువ్వు? ఏయ్, ఆగు! ఏయ్! ఏయ్! ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏయ్, ఎవరు? ఏయ్! ఎవరు? ఎవరు? ఏయ్, ఎవరక్కడ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.